రైతే రాజు అన్నది పాత మాట. ఇప్పుడు అదే రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏ పంట వేసినా నష్టాల బారిన పడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో విలవిల్లాడిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఇదొక పెద్ద సమస్యగా మారింది. అకాల వర్షాలు, పంటల నష్టం మరియు మార్కెట్ ధరల పతనంతో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కడపలో గత నెల వరకు రైతులు సాగు చేసిన కరివేపాకు పంట రేట్లలో గుమగుమలాడించింది. ఇప్పుడు గిట్టుబాటు ధర లేక కరివేపాకు రైతులు లబోదిబోం అంటున్నారు. కరివేపాకు రైతుల దీన స్థితిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఈ దేశానికి వెన్నుముక్క. వ్యవసాయంలోనే సాయం ఉందంటూ రాజకీయ నాయకులు ఊదరగొట్టే మాటలను ఇప్పుడు ఆ రైతన్నలు పట్టించుకోవడం మానేశారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న ఆశ వారిలో చచ్చిపోయింది. ఇక ప్రభుత్వం కంటి తడుపు చర్యలను చూసి ఇక నమ్మడమే మానేశారు. పరిస్థితి ఎంత దయనీయంగా మారింది. ఏ పంట వేసినా నష్టమే అన్నదాతలకు వెక్కిరిస్తోంది. కన్నీళ్లు, కష్టం తప్ప మరేది మిగడం లేదని రైతన్నలు గుండెలు బాదుకుంటున్నారు. కడప జిల్లాలోనే కరివేపాకు పంట సాగులో జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామం పెట్టింది పేరు. ఇక్కడ పండించిన కరివేపాకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర ప్రధాన నగరాలకు ఎగుమతవుతోంది. గ్రామంలో దాదాపు 500 ఎకరాల్లో రైతులు కరివేపాకు పంటను సాగు చేశారు. అప్పులు చేసి మరీ ఎకరాకు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే మార్కెట్లో ధర పలకడం లేదని రైతులు వాపోతున్నారు. కౌలు డబ్బులు, సాగు పెట్టుబడి ఇలా చూసుకుంటూ పోతే ఎకరాకు దాదాపు 1,00,000 రూపాయల ఖర్చు వస్తుందని తెలియజేశారు. గత నెల కిలో 40 నుండి 50 రూపాయల వరకు పలికినటువంటి కరివేపాకు ధర ప్రస్తుతం కిలో 5 రూపాయలకు పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరివేపాకు పంట బాగా పండినప్పటికీ రేటు లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి దాపురించిందని గుండెలు బాదుకుంటున్నారు. ఈ కరివేపాకు వచ్చేసి మా ఊళ్ళో దాదాపు 400 ఎకరాలు విస్తీర్ణం ఉంది. దాదాపు దీని పెట్టుబడి వచ్చేసి 50,000 పెట్టుబడి అయితే అది కౌలుకు తీసుకున్నాను. నేను ఈ పొలం కూడా 50,000 1,00,000 రూపాయలు పెట్టుబడి అయితే ఈరోజు అమ్ముతేనా 50,000 వస్తుంది. ఇంకా మళ్ళీ మాకు చేతి నుంచి 50,000 పడుతుంది. అది ఏం దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాము. మొన్న ఇటీవలనే మా ఊర్లోనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ నష్టాలు భరాయించలేక. ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రైతుకి ఏమన్నా రాయితీ ద్వారా న్యాయం చేయాలని కోరుకుంటాం. తరతరాల నుండి వస్తున్న వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి తమకు మరే పని చేతకాదని కన్నీటి పర్యంతమవుతున్నారు. లక్షలు పెట్టి కరివేపాకు పంట సాగు చేస్తే కళ్ల ముంగట అప్పులే కనబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 3 వారాల కిందట మంచి ధర ఉన్న కరివేపాకు ప్రస్తుతం దళారుల సిండికేట్లో పతనమైపోయింది. ఇక సరైన గిట్టుబాటు ధర లేక కరివేపాకు రైతులు అయోమయంలో పడ్డారు. పొలాల్లోనే వదిలేద్దామనుకుంటే తెగుళ్లు సోకుతాయని భయపడి ఖర్చు పెట్టి తొలగించాల్సిన దుస్థితి నెలకొంది. దళారులు సిండికేట్గా మారడంతో ధర ఒక్కసారిగా పడిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 50,000 రూపాయలు పెట్టుబడితో పంటను సాగు చేస్తే బహిరంగ మార్కెట్లో ధర పతనం కావడంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. 8 ఎకరాల్లో కరివేపాకు సాగు చేయగా ధర లేకపోవడంతో 3 ఎకరాల్లో తొలగించినట్లు ఓ రైతు తెలియజేశాడు. గత నెల 25వ తేదీ నుంచి ధర పడిపోతూ రావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ధర పతనం కావడంతో రైతులు నష్టపోతున్నారని గ్రామానికి చెందినటువంటి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో కరివేపాకు దాదాపు 400 ఎకరాలు దాచి ఉంది. మద్దతు ధర ఏం లేదు. పెట్టుబడి అయితే ఎకరాకు 30,000-40,000 దాకా అవుతుంది. పెట్టుబడి పెట్టినా కానీ ఆ కూళ్ళు అంత మందుల ఖర్చు, మంది తిన్న ఖర్చు కూడా రాలేదు. ఇప్పుడు అడగనీకి కనీసం 5, 3, 4 అడుగుతున్నారు. దాంతో పోల్చుకుంటే ఎకరాకి 20,000 కూడా రాదు. నా కనీసం కూలు కూడా గిట్టకుండా ఉన్నాయి. చాలా అద్మానంగా ఉంది కరివేపాకు పరిస్థితి. గతంలో ఈ గ్రామంలో అన్ని రకాల పంటలు పండించేవారు. వర్షాభావం, కరువుతో అక్కడి రైతులు నష్టాలను చివిచూసేవారు. ఆ గ్రామానికి చెందిన రైతులకు అనంతపురం జిల్లా ఎర్రగుంట్లపల్లె గ్రామంతో బంధుత్వం ఉంది. ఓసారి ఎస్ ఉప్పలపాడుకు చెందిన రైతు ఆ గ్రామానికి వెళ్లారు. కనుచూపు మేర కరివేపాకు పంటను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని పెద్ద వడ్లపూడికి వెళ్లి కరివేపాకు గింజలను తీసుకువచ్చి ఉప్పలపాడులో నాటారు.
మొదటిసారి పంట ఆశాజనకంగా ఉండడంతో అతన్ని చూసి మరికొంతమంది రైతులు కరివేపాకు సాగుపై ఆసక్తి చూపారు. అలా ఆ గ్రామం కరివేపాకు పల్లె అయిపోయింది. ఇక ప్రస్తుతం ఇతర పంటల కంటే కరివేపాకుకే విస్తీర్ణత ఎక్కువ. గింజలు నాటిన తర్వాత 8 నెలలకు కరివేపాకు కోతకు వస్తోంది. తర్వాత 4 నెలలకోసారి కోసి మార్కెట్కు తరలిస్తారు. ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయల ఖర్చు అవుతోందని, ఇక బాగా పండితే 1 ఎకరాకు 9 క్వింటాల దిగుబడి వస్తోందని ఇక రైతులు చెబుతున్నారు. నేను 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఎకరా వచ్చేసి 30,000. ఎకరాకు ఖర్చు 50,000 దాకా వస్తుంది. పోయిన కోతకు 40 రూపాయల పైన పోయింది. కౌలు ఏమో ఈ కోత గిట్టుబాటు కాదు, 10 రూపాయల లోపే ఉంది కాబట్టి పెట్టుబడి మటుకు 50,000 దాకా అట్లా అవుతుంది. కౌలు రైతులము ఇబ్బంది పడుతున్నాము. మేమేమో కౌలేమో కట్టాల్సిందే, రైతుకు 50,000 కట్టాలి. ఉన్నతాధికారులు మా కౌలు రైతులను